ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎన్నో పోషక విలువలు ఉండే, కంటికి అలాగే చర్మానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారప్పొడి. ఈ కరివేపాకు కారప్పొడిని ఈజీగా అలాగే ఎంతో హైజీన్గా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. వాటి కోసం కావాల్సిన పదార్థాలను చూసేద్దామా మరి. ఇప్పుడు కరివేపాకు కారప్పొడికి కావాల్సిన పదార్థాలు: ఒక 200 గ్రాముల వరకు, అంటే ఒక 2 కప్పులంతా కరివేపాకుని తీసుకుని శుభ్రంగా కడుక్కొని చక్కగా ఆరబెట్టుకుని తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ మినప్పప్పుని తీసుకోవాలి. అలాగే ఒక 20 వరకు ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ శనగపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన కరివేపాకు కారప్పొడి తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ విధంగా, లేదా కొద్దిగా తగ్గించైనా సరే తీసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న శనగపప్పుని అలాగే మినప్పప్పుని తీసుకుని చక్కగా ఈ పప్పులు అనేవి చక్కగా వేగి మంచి అరోమా వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మన ఈ కరివేపాకు కారప్పొడి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మంచి బంగారు వర్ణంలోకి మారేలాగా వేయించుకోవాలి. పప్పుల్ని వేయించిన దాన్ని బట్టి ఈ కరివేపాకు పొడి రుచి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ధనియాలను వేసుకోవాలి. ఇలా చక్కగా ధనియాలను తీసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఆ ఎండుమిర్చిని వేసి చక్కగా ఎండుమిర్చి కూడా ఇందులో చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి అనేది మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా కొద్దిగా రంగు మారేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఆ కరివేపాకు మొత్తాన్ని ఇందులోకి తీసుకోవాలి. కరివేపాకుని శుభ్రం చేసుకొని చక్కగా కడుక్కొని నీడలో ఆరబెట్టుకుని అప్పుడు చేసుకుంటే ఈ కారప్పొడి అనేది చక్కగా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో కరివేపాకు అనేది ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వేయిస్తే సరిపోతుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఫ్లేవరు అలాగే పోషకాలు ఏవి పోకుండా లైట్గా మనం వేయించుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం ఇది చల్లారేలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా తీసుకున్న జీలకర్రని అలాగే పసుపుని అలాగే ఉప్పుని కూడా తీసుకుని అలాగే చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవి పచ్చిగానే యూజ్ చేయాలి. వీటిని వేసిన తర్వాత వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా తీసుకున్నాక చక్కగా ఇప్పుడు మొత్తం చల్లారేలాగా చల్లారబెట్టుకుందాం. ఇది చల్లారాక ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మనం వేయించుకున్న కరివేపాకు పొడి కోసం మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, అలాగే చల్లారిపోయాయి ఫ్రెండ్స్. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి కొద్దిగా ఈ కరివేపాకు మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకుని మొత్తం ఎంత ఫైన్గా వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా. అప్పుడే దీని రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా చూస్తున్నారు కదా, బాగా ముదురుగా ఉండే కరివేపాకుని తీసుకోవాలి ఈ పొడి కోసం. అప్పుడే బాగుంటుంది. ఇలా చక్కగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు చక్కగా తినేయచ్చు ఫ్రెండ్స్. ఇలా నేను సర్వింగ్ బౌల్లోకి వేసుకుని కూడా మీకు పొడి అనేది ఏ విధంగా వచ్చిందో చూపిస్తున్నాను కదా. ఈ పొడి నిల్వ అనేది మనం పప్పులను వేయించిన దాన్ని బట్టే ఉంటుంది. ఇలా చక్కగా మనం కరివేపాకు పొడిని చేసుకుని వేడి అన్నంలో 1 స్పూన్ కరివేపాకు పొడి కొద్దిగా నెయ్యి వేసుకుని కనుక తిన్నామంటే ఫ్రెండ్స్, వేరే కర్రీ ఏమీ అవసరం లేకుండానే చక్కగా ఈ పొడితోనే అన్నం మొత్తాన్ని ఖాళీ చేస్తారు. అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. మీకు కనుక మా ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.